श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। ॐ नमो नारायणाय। ॐ नमो नारायणाय। ॐ नमो नारायणाय। ॐ श्री आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणम्। ॐ श्री गोदादेव्यै नमः। ॐ श्री गोदादेव्यै नमः। ॐ श्री गोदादेव्यै नमः। శ్రీ ఆండాళ్ చరిత్ర. పాండ్యదేశమున శ్రీ విల్లిపుత్తూరను దివ్యదేశమున ఈ కలియుగమున 98వ నళానామ సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారము పూర్వ పల్గుని నక్షత్రమున భూదేవి అంశచే తులసీవనమున శ్రీ పెరియ ఆళ్వార్లకు శ్రీ పట్టనాథులు శ్రీ విష్ణుచిత్తులు అని పేరుగల ఈయనకు ఒక బాలిక లభించెను. వారును ఆ బాలికను తమ పుత్రికగా భావించి ఆమెకు గోదై అను తిరునామం ఉంచిరి. ఈ పెరియాళ్వార్లు శ్రీ విల్లిపుత్తూరున గల వటపత్ర సాయి, ద్రావిడ భాషలో వడం పెరుంగోయిల్ ఉడయ్యాన్ అను భగవంతునకు నిత్యమును మాలా కైంకర్యము వనర్చుచుండిరి. ఈ బాలికయు జ్ఞాన భక్తి వైరాగ్యము అధికముగా కలిగి సాయం సమయముల తండ్రి గారిచే భాగవత కథలను వినుచుండెడిది. ఒకనాడు పెరియాళ్వారు భగవానునకై తాము తయారు చేసిన మాలను ఒకచోట ఉంచి అనుష్ఠానమునకై వెడలగా అంతలో వారి పుత్రికయగు ఆండాళ్ అచ్చటకు వచ్చి ఆ మాలికను తాను ధరించి అద్దములో చూచుకొని శ్రీరంగనాథునకు నేను భార్యగా తగుదునో అని యోచించి మాలను అటనుంచి సమయమున తండ్రిగారు చూచి ఇట్లు చేయతగునా అని కోపించి నాటికి భగవంతునకు మాలను సమర్పించక తామును ఉపవసించిరి. నాటి రాత్రి స్వామి ఆళ్వార్ల స్వప్నమున కనిపించి పుష్పమాల సమర్పింపని కారణం అడుగగా వారును జరిగినది విన్నవించిరి. అందులకు స్వామి, మీ కుమార్తె ధరించి విడిచిన మాలయే నాకు అత్యంత ప్రియమౌట చేత నిత్యమును ధరింపచేయే నాకు సమర్పించినది అని ఆనతిచ్చిరి. అందుచే ఆమెకు సూడి కొడుత్త నార్చియార్ అంటే ధరించి విడిచిన మాలను సమర్పించిన తల్లి అను దివ్యనామము కలిగేను. ఈ ఆండాళునకు యుక్త వయస్సు రాగా తండ్రిగారు వివాహయత్నము వనర్చుటగాంచి భగవంతుని తప్ప ఇతరులను వివాహమాడనని ఆమె చెప్పుటచే అర్చారూపియగు భగవంతునితో నీ వివాహము ఎట్లు సమకూడునోయని తండ్రిగారు విచారించిరి. ఈమెయు భగవంతుని పొందిన వారులు ఎవరైనా కలరో అని యోచించి కృష్ణావతారమున గోపికలు కృష్ణ విశ్లేషము అనగా ఎడబాటు సహింపలేక వాని గుణచేష్టిత్వములను అనుకరించి ధరించిన విధమును తలచి తానును భావనాతిశయముచే శ్రీ విల్లిపుత్తూరే వ్రేపల్లెగను, వటపత్ర సాయియే శ్రీకృష్ణుడుగను, ఆలయమే నందుని ఇల్లుగాను, తానును స్నేహితురాండ్రును గోపికలుగను భావించి గొల్లల నడకయు క్రొమ్ముడియు గొల్ల సంభాషణమును గొల్ల వాసనయు కలిగినదాయను. కృష్ణావతారమున శ్రీకృష్ణుని అతిమానుష చేష్టితములకును సౌందర్యమునకును స్వాధీనులైన యౌవనులకు కన్యకలను దూర్తుడగు కృష్ణుని చూచి గోపవృద్ధులు కన్యకలను కృష్ణునికి కనిపించిన విధముగా ఏల భూషాణములలో దాచి ఉంచగా కొలది కాలమునకు అచ్చట వర్షము లేమింపజేసి గోపవృద్ధులు యోజించి కన్యకలు వర్షార్థముగా నోమునొచ్చినట్లును వీరికి ఘటకుడుగా శ్రీకృష్ణుడు ఉండునట్లును నిర్బంధించి వాడును సమ్మతింప ఈ గోపికలను ఎల్లరను వాని వశమునర్చి గోపవృద్ధులు ఏగిరి. అంత గోపికలను కృష్ణుడును ఆ రాత్రి కొనియాడి ఇక ఆలస్యము చేయకూడదని ఆ అపరరాత్రిని నోముకై స్నానమునర్చుటకై వచ్చి లేపుడని కృష్ణుడు వారికి ఆనతిచ్చి తాను నప్పిన్న పిరాటిగా పిలువబడే నీలాదేవి గృహమునకు ప్రవేశించెను. ఆ కన్యలను
కృష్ణ గుణచేష్టితముల యొక్క స్మరణ ఆనందమున లేవజాలక కొందరును, నిదురరాక కొందరును ఉండ, లేచిన వారు కొందరు లేవని వారిని లేపుకొని శ్రీ నందగోపుని భవనమునకు ఏతెంచి శ్రీకృష్ణుని మేల్కొల్పి తమ వాస్తవమైన ప్రార్థనను విన్నవించి నోము అను పేర భగవత్ సంశ్లేషణానందము నొందినట్లు ఆండాళ్ళును వారిని అనుకరించి భగవానుడు వేంచేసి ఉన్న 108 దివ్యదేశముల ఎంతను శ్రీరంగనాథుని వైభవమున ఈడుపడి వానినే వివాహం మగు తలంపున ఉండ ఈమె తండ్రి గారి యొక్క పెరియాళ్వార్ల స్వప్నమున శ్రీరంగనాథులు కనిపించి మీ పుత్రికయగు గోదాదేవిని మాకు సమర్పింపుడని తెలిపి శ్రీరంగమున ఆలయాధికారి స్వప్నమున కనిపించి వివాహ మహోత్సవమునకు తగిన సామగ్రులతోనూ ఛత్ర చామర ధ్వజ పతాకాదులతోనూ శ్రీవిల్లిపుత్తూరునకు వెడలి గోదాదేవిని బంగారు పల్లెకిలో నిడుకొని ఇటుకు తీసుకొని వచ్చి నాతో వివాహం మునర్పుడని ఆజ్ఞాపింప వారు అట్లు నచ్చిరి. నటగలవారు అంతటా అక్కడ ఉన్నవారందరూ చూచుండగా ఆండాళ్ళును హంసగమనమున గర్భాలయమున ప్రవేశించి కన్నులారా శ్రీరంగనాథును సేవించి నాగపర్యంకము ఆరోహించి స్వామిని గూడి వారి పాదపద్మలయందు అంతర్భవించును. ఈ ఆశ్చర్యమును శ్రీ పెరియాళ్వార్లను అతని శిష్యులకు శ్రీ వల్లభదేవరాయలు మొదలగు వారందరూ చూచి కృతార్థులైరు. ఇదియే శ్రీ ఆండాళ్ అని పిలువబడే గోదాదేవి యొక్క చరిత్ర. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈనాటి పాసురము తిరుప్పావై. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் பொக்கு முகுந்து கொடுகார்த்து ஏறி ஊழி முதல்வன் உறவம்புல் மெய் கருத்து பாழியாம் தோள் துடை பர்பநாபன் கையில் அழிபோல் மின்னி வலம்புரி போல் நின்று அதிர்ந்து தாளாதே சாங்க உதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்குளம் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். அழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் அழியுள் பொக்கு முகுந்து கொடுகார்த்து ஏறி ஊழி முதல்வன் முறவம்போல் மெய் கருத்து பாழியாம் தோண்டுடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்பொறி போல் நின்று அதிர்ந்து தாளாதே சாங்க உதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిழ்దేలో రెంబావాయ్ అంటూ గోదాదేవి తన చెరులతో కూడి ఆలపించిన దివ్య పాసురము. గొప్ప వర్షమునకు అధిపతియగు ఓ పర్జన్యుడా, నీ ఔదార్యమునందు వంచన లేక మహాసముద్రమునందు చొచ్చి నీటిని పూర్ణముగా పానము చేసి ఉరుము మెరుపులతో ఆకాశమంతయు వ్యాపించి జగత్కారణ భూతుడగు సర్వేశ్వరుని తిరుమేనువలే నల్లనై బల సౌందర్యము గల పద్మనాభుని యొక్క సుదర్శన చక్రము వలె మెరసి స్వామి పాంచజన్య శంఖము వలె గర్జించి ఆలస్యము లేక శ్రీ సాంకముచే నిడువబడిన శ్రీ రామబాణ వర్షము వలె లోకములోని వారు సుఖించినట్లు మేము మార్గశిర మాసమునందు సంతోషంతో స్నానము చేయుట కొరకును వర్షింపుమా అని నియమించుచున్నారు శ్రీకృష్ణుని గోపికలు. శ్రీ గోదాదేవి తిరువడిగళే శరణం.